హాయ్, హలో, నమస్తే. నేను మీ స్వాతి నాయుడు. అలానే ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ మీడియా స్టార్ వైజాగ్ సత్య గారు. అండ్ ఈ రోజైతే నేను చాలా మీకు తెలియని విషయాల్ని సత్య గారిని అడగబోతున్నాను. అదేంటంటే చాలామంది కామెంట్ కూడా చేస్తా ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిన ఇంకొక సోషల్ మీడియా యాక్టర్ ఉన్నారు, ఉప్పల్ బాలు అండ్ వైజాగ్ సత్య. అసలు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్, బాండింగ్, అలానే ఉప్పల్ బాలు గారు చాలా చాలా షూటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. అలానే వైజాగ్ సత్య గారు కూడా ఎన్నో షూటింగ్స్ ఇప్పిస్తూ ఉన్నారు. సో మరి వాటికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు వైజాగ్ సత్యని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే, థ్యాంక్ యూ. ఇది నిజంగా ఎక్స్క్లూజివే. ఓకే. ఉప్పల్ బాలు నేను బెస్ట్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. మా ఇద్దరం యూట్యూబ్లో ఎన్నో షోలు చేసాము, ఇన్స్టాగ్రామ్స్లో ఎన్నో రీల్స్ చేసాము, ఫేస్బుక్లో కూడా చాలా చేసాము. అయితే ఉప్పల్ బాలు ఒకప్పుడు చాలా ఫేమస్. గోవా వెళ్ళి వీడియోస్ చేశాడు కదా, హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలు అండి, గోవా వెళ్ళానండి, బీచ్కి వెళ్ళానండి, సెల్ఫీ అండి అని అట్లా చెప్పేవాడు. ఫేమస్ అయ్యాడు. సో అప్పటికి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అంతకుముందే నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఉప్పల్ బాలు కంటే ముందే వచ్చాను. ఎలా అంటే అప్పుడు నాకు సినిమా వాళ్ళంతా తెలుసు కదా, అప్పటికే నేను ఫేస్బుక్లో కూడా అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడము, సినిమా వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో, పెద్ద పెద్ద లెజెండ్స్తోనేలే. ఒక చంద్రమోహన్ గారు కావచ్చు, కైకాల సత్యనారాయణ గారు కావచ్చు, ఒక జమున గారు కావచ్చు, రమాప్రభ గారు కావచ్చు, వాళ్ళందరితో నేను ఫేస్బుక్లో అన్ని అప్లోడ్ చేసేవాడిని. అప్పటికే నేను బాగానే సోషల్ మీడియాలో ఫేమస్గానే ఉన్నాను. ఆయనంత కాకపోయినా ఫేమస్గానే ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, ఈయన ఎందుకు అన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్కే ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈయన ఎందుకు తీసుకోవడం లేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈయన ఎందుకు తీసుకోవడం లేదు, అలాగే ఈయన వీడియోస్ చేసేవన్నీ అంత చిన్న చిన్న ర్యాంక్ ఉన్న వాళ్ళతో చేస్తున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళతో ఎందుకు చేయడం లేదు అని అనుకున్నాక ఒకసారి నాకు ఆయన హైదరాబాద్లో సంతోషం అవార్డ్స్ ఫంక్షన్లో కలిసినప్పుడు మీ నెంబర్ నాకు ఇవ్వండి, మీకు నేను మొత్తం అన్ని ఈవెంట్స్ చేపిస్తాను, అన్నీ చేపిస్తాను, ఇక ముందు మీకు వేరే విధంగా ఉంటుంది మీ లైఫ్ అన్నట్టు నేను నెంబర్ తీసుకున్నట్లనే అన్నీ చేసిన. ఆయన అప్పటిదాకా ఎంత ఫేమస్ అయితే అవ్వచ్చు కానీ టిక్టాక్లో ఆయన ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయలే. ఆయన ఫస్ట్ టైము ఒక బిగ్ స్క్రీన్ మీద కనిపించాడంటే నా వల్లే. కాలీఫ్లవర్ అనే మూవీలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారి సినిమాలో మంచి రోల్ ఇప్పించాను ఆయనకి. ఒక పక్క పోషాని కృష్ణమురళి గారు ఉంటారు, ఒక పక్క సంపూర్ణేష్ బాబు గారు ఉంటారు. సో అందులో ఈయన మధ్యలో ఉంటాడు మోడల్గా, వాళ్ళిద్దరి మధ్యన. సో ఆ సినిమాలో ఇప్పించాను. అలాగే వెన్నెల కిషోర్ గారి సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, శ్రీకాకుళం డిటెక్టివ్ అనే మూవీలో పెట్టాను. అలాగే చాలా మూవీల్లో పెట్టాను. ఆ తర్వాత ఆయనకి పెద్ద పెద్ద స్టూడియోల్లో ఇంటర్వ్యూస్ ఉండేవి కాదు, అన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఉండేవి. సుమన్ టీవీ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయించాను, ఆర్టీవీ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయించాను, ఐ డ్రీమ్స్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్ చేయించాను, అలాగే జీ తెలుగులో ఇలాగ శాటిలైట్ టీవీలు, యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద ఉన్నాయి అన్నింటిలో కూడా చేయించాను. అలాగే ఆయన బర్త్డే అయితే పెద్ద పెద్ద చంద్రమోహన్ లాంటి లెజెండ్స్తో వీడియోస్ చేయించి హ్యాపీ బర్త్డే రా ఉప్పల్ బాలు అన్నట్టు మాట్లాడితే ఇంకా అందరు ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి చంద్రమోహన్ లాంటి లెజెండ్ ఉప్పల్ బాలుకి చెప్పడమా వీడియో, బర్త్డే వీడియో, బాలుకి అంత సీన్ ఉందా అన్నట్టు ఇంకా జనాలు ముక్కుల మీద వేలేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా అదే కాకుండా నేను పెద్ద పెద్ద లెజెండ్స్ ఇంటికి వెళ్తాను కదా, బాలుని కూడా తీసుకెళ్ళేవాడిను. కొన్ని పేర్లు చెప్తాను, అన్ని పేర్లు చెప్పను. రామప్రభ గారింటికి తీసుకెళ్ళాను, వీడియోస్ చేయించాను. అలాగే భానుచంద్ర గారింటికి తీసుకెళ్ళాను, ఆయన ఎంత పెద్ద హీరో, ఆయన కరాటే కింగ్ ఆయన. అలాగే శరత్ బాబు గారు హ్యాండ్సమ్ హీరో, ఆయనతో వీడియోస్ చేయించాను. ఇట్లా అందరితో చేపిస్తే ఆ వీడియోలు కూడా వెళ్తే అందరూ షాక్ అయ్యేవారు, అబ్బా పెద్ద పెద్ద లెజెండ్స్ ఈయనతో వీడియోలు చేస్తున్నారా అని అన్నట్టు. అలాగే వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లతో సాల్వాలు కప్పించి, బొకేలు ఇప్పించి, అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవెన్ కర్ణాటక బళ్ళారి వరకు తీసుకెళ్ళాను నేను. హైదరాబాద్, విశాఖపట్నం, బళ్ళారి అని నేను. అలాగే బిగ్ బాస్లో నా కళ అనేవాడు. సో బాలు కోసమనే నేను భలే బాస్ అనేది క్రియేట్ చేశాను ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడు ఒకసారి రాకేష్ మాస్టర్ చెప్పాను, సార్ నాగార్జున గారు మనకి ఎలాగో బిగ్ బాస్లో అవకాశం ఇవ్వలేదు కదా, మన టిక్టాక్ వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి మనం ఒకటి చేద్దాం సార్ అని చెప్పేసి, ప్రొడ్యూసర్ని కూడా నేనే సెట్ చేస్తానని చెప్పేసి, ప్రొడ్యూసర్ కూడా రఘు అని ఆయన విశాఖపట్నం పక్కనే నర్సీపట్నం. సో ఒక ప్రొడ్యూసర్ని పిలిపించి ఒక 12 మంది టిక్టాక్ వాళ్ళందరూ అందులో పెట్టి ఉప్పల్ బాలు, నేను, అగ్గపెట్టి మచ్చ, కత్తర్ పాప, ఫేస్బుక్ స్టార్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్ అందరినీ పెట్టి చేయించాను. సో భలే బస్ 1లో ఉప్పల్ బాలుని పెట్టాను. అలాగే ఫారెస్ట్ బస్లో కూడా పెట్టాను. అందులో కూడా ఆయనకి చాలా పేరు వచ్చింది. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయనకి నేను సపోర్టివ్గా ఉన్నాను, ఆయనకి ముందు ఉండి నడిపించాను.
ఒక విషయం, ఇప్పుడు మన హైదరాబాద్లో 5,000 6,000 మంది సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు. అవును. ఎంతోమంది అవకాశాలు లేక ఉమ్. కూర్చున్నారు. వాళ్ళు టాలెంటెడే, సీనియారిటీ ఉంది. కానీ వాళ్ళకి అవకాశాలు రావాలంటే ఒక మనిషి అనేవాడు ఉండాలి కదా. అవును. అవకాశాలు రావడానికి ఒక మనిషి అనేవాడు ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఉప్పల్ బాలు ఈజ్ టాలెంటెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఉప్పల్ బాలు నది అవతల ఉన్నాడు, ఉమ్. ప్రొడ్యూసర్ నది అవతల ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని కనెక్ట్ చేయాలంటే ఏంటి కావాలి? బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఎవరు? నేను. అది నేను గర్వంగా చెప్తున్నాను. ఉమ్. అట్లా నేను బ్రిడ్జ్ అయ్యాను ఉప్పల్ బాలు లైఫ్లోకి. ఉమ్. ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్లడము, ఆయన సినిమాల్లో పెట్టించడము. అలాగే ఈ మొన్న సుమన్ టీవీలో ఒక షో కొత్తగా ప్రారంభించారు. అందులో జబర్దస్త్ ఇమ్మాన్యులు, జబర్దస్త్ వర్ష యాంకర్స్గా చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు ప్రేమ కావాలి. ఉమ్. సో నేను డైరెక్టర్ గారితో మాట్లాడాను, శ్రీపాద్ గారితో. ఆయన కూడా జబర్దస్త్లో చేశారు. ఆయన, సార్ ఇట్లా మీరు జంటను పెడుతున్నారు కదా, ఉప్పల్ బాలు అగ్గిపెట్టి మచ్చని పెట్టండి, వాళ్ళు కూడా ఏదైనా ఛాన్స్ ఇవ్వండి సార్ అంటే పెట్టినా తీసుకెళ్ళి. మా టిక్ టాక్ నుంచి ఫస్ట్ జంట వీళ్ళే. ఉమ్. అంతకుముందు వాళ్ళు ఎవరో టీవీ ఇండస్ట్రీ వీళ్ళని వాళ్ళు పెట్టుకొని చేసుకున్నారు, వీళ్ళనే. ఉమ్. సో ఆయనకి ఏంటంటే అన్ని విధాలుగా నేను అండదండలు అందిస్తూనే ఉన్నాను, సహకారాలు అన్నీ అందిస్తూనే ఉన్నాను. చాలామంది అంటారు వైజాగ్ సత్య లేకపోతే ఉప్పల్ బాలు లేడు. ఇప్పుడు శ్రీకృష్ణార్జున యుద్ధం ఉంది, శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు అంతవాడు అయ్యే కదా, వీరుడు అయ్యేవారా? లేదు. సో నన్ను శ్రీకృష్ణుడు అంటారు, ఉమ్. బాలును అర్జునుడు అంటారు. ఆయనకి నేను అన్ని విధాలుగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూనే వస్తున్నాను నేటికి 6 సంవత్సరాలుగా. ఉమ్.